नारायणाय परिपूर्णगुणार्णवाय विश्वोदयस्थितिलयोन्यतिप्रदाय ज्ञानप्रदाय विबुधासुरसौख्यदुःखसत्कारणाय वितताय नमो नमस्ते। धर्म विज्ञान वैराग्य परमैश्वर्यशालिनः आनन्दतीर्थ भगवत्पादान् वन्दे निरन्तरम्। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। चित्रैः पदैश्च गम्भीरैः वाक्यैर्मानैरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ति भाति श्रीजयतीर्थवाक्। नवमी न्यायसुधादिकृज्ये मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघूत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान् सत्याभिनवजो वेदवेत्ता गुरुवर्पिता किलः सत्याधीशोऽवतु मां निर्जिता शेषमायभुत सत्यधीरकराब्जोत्तः ज्ञानवैराग्यसागरः सत्यज्ञानाख्यतरणिः स्वान्तध्वान्तं निकृन्ततु विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचिन्तिरं दुर्मतध्वान्तमार्तण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नवमी न्यायसुधारतान् शास्त्रेषु पारदृष्पानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्द्रं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो ग्రంథముదీరయేత్। స్కంద పురాణాంతర్గతమైనటువంటి వైశాఖ మాస మహాత్మ్యాన్ని ప్రవచనం చేయాలి అని చెప్పేసి హరిగురువుల అనుగ్రహంతో ప్రయత్నం. ప్రారంభంలో సకల పురాణములకు ఉగమ స్థానమైనటువంటి వ్యాసుల వారు తాము చెప్తారు. దానికి సూతాచార్యుల వారు మంగళాచరణాన్ని చేస్తూ నారాయణం భగవంతుణ్ణి, నరం శేషదేవుల వారిని, నరోత్తమ వాయుదేవుల వారిని, దేవీం సాక్షాత్తు లక్ష్మీదేవిని, సరస్వతీం వీళ్ళందరూ కూడా ఏ విద్యనైనా కూడా ప్రారంభం చేసేటువంటి ఆ సందర్భంలో ఇంతమందిని నమస్కారం చేసుకోవాలి అని. అదేవిధంగా వ్యాసం జగద్గురువులైనటువంటి వేదవ్యాసుల వారిని నమస్కరించి సూతాచార్యుల వారు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నారు. భూయోప్యంగభువం రాజా బ్రహ్మణః పరమేష్టినః పుణ్యం మాధవ మాహాత్మ్యం నారదం పర్యపృచ్ఛత. సాక్షాత్తు అంబరీష మహారాజుకు అదేవిధంగా నారదుల వారికి జరిగినటువంటి సంవాదం ఈ వైశాఖ మాస మహాత్మ్యం స్కంద పురాణాంతర్గతమైనటువంటిది. ఇందులో అంబరీష మహారాజు తాను ప్రశ్నిస్తాడు, దానికి నారదుల వారి సమాధానం అన్నటువంటిది ఉంటుంది. మళ్ళీ రాజు తాను సాక్షాత్తు బ్రహ్మదేవుల వారి అంగం నుండి ఉద్భవించారు నారదుల వారు. ఉత్సంగాన్ నారదో జగ్నే అని భాగవతం చెబుతుంది. ఆ విధంగా ఈ మాధవ మాహాత్మ్యం, దీనికి మాధవుడు మాసనియామకుడు, అందువల్ల ఆ మాధవ మాహాత్మ్యాన్ని మాధవ మాసమని కూడా మధుమాధవో అని ఈ మాధవ అన్నటువంటిది ఈ మాసానికి విశేషంగా పేరు. అటువంటి మాస మాహాత్మ్యాన్ని చెప్పాలి అని చెప్పేసి నారదుల వారిని ప్రశ్నించారు అంబరీష మహారాజు. ఏ విధంగా ప్రశ్నించాడు దాన్ని చెబుతారు. అంబరీష ఉవాచ సర్వేషామపి మాసానాం త్వత్తో మాహాత్మ్యమంజసా శ్రుతం మయా పురా బ్రహ్మన్ అద్య చోక్తం తదా త్వయా వైశాఖః ప్రవరో మాసో మాసేష్వేతేషు నిశ్చితం ఇతి తస్మాద్ విస్తరేణ మాహాత్మ్యం మాధవస్య చ.
అనేక మాసముల మాహాత్మ్యాన్ని నారదుల వారు మీరు మాకు ఉపదేశించారు. చాలా మాస మాహాత్మ్యాలను నేను తెలుసుకున్నాను. ఇప్పుడు శ్రేష్టమైనటువంటి వైశాఖ మాస మాహాత్మ్యాన్ని నాకు తెలియపరచండి. విస్తారంగా దాని యొక్క మాహాత్మ్యాన్ని, మాస మాహాత్మ్యం అనడం కంటే ఆ మాస నియామకుడైనటువంటి భగవంతుడి మాహాత్మ్యాన్ని విశేషంగా తెలియపరచాలి. శ్రోతుం కౌతూహలం బ్రహ్మన్, నాకు చాలా కుతూహలంగా ఉంది తెలుసుకోవాలి అని చెప్పేసి. ఏది చేయడం వల్ల భగవంతుడు ప్రీతుడవుతాడు? విష్ణుప్రియ బ్రహ్మన్ కథం విష్ణుప్రియో హ్యసౌ, ఈ మాసంలో చేయవలసినటువంటి ధర్మాలేమిటి, అదేవిధంగా ఏది భగవంతుడికి అతి ప్రీతిపాత్రమైనటువంటి ధర్మములు, దానమేమిటి, ఫలమేమిటి, ఎవరిని ఉద్దేశించుకొని ఆచరించాలి, ద్రవ్యములేమిటి, పూజా ద్రవ్యములేమిటి, ఇవన్నీ కూడా విస్తారంగా నాకు చెప్పండి అని ప్రార్థన చేశాడు అంబరీష మహారాజు తాను నారదుల వారికి. నారద ఉవాచ మయా పృష్టః పురబ్రహ్మ మాసధర్మాన్ పురాతనాన్ వ్యాజహార పురా ప్రోక్తం యచ్చేయి పరమాత్మనా. వెనుకటికి నేను మా తండ్రి గారైనటువంటి బ్రహ్మగారి దగ్గర, చతుర్ముఖ బ్రహ్మ దగ్గర ఇదే విషయాలను ప్రస్తావించినప్పుడు ఆ చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు తాము సాక్షాత్తు లక్ష్మీదేవికి భగవంతుడు చెప్పినటువంటి ఏ మాస మాహాత్మ్యాలైతే ఉన్నాయో ఆ వైశాఖ మాస మాహాత్మ్యాన్ని నేను విన్నాను, దాన్నే నీకు చెబుతాను అని సాక్షాత్తుగా ఆ నారదుల వారు అంబరీష మహారాజుకు చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడే ఉపదేశించినటువంటిది లక్ష్మీదేవికి, ఆ సందర్భంలో చతుర్ముఖ బ్రహ్మదేవుల వారు అక్కడే కూర్చొని దాన్నంతా కూడా విన్నారు. విన్నటువంటి వారు నారదుల వారికి చెప్పారు. అంటే ధర్మ నియామకుడైనటువంటి భగవంతుడే ఈ విధంగా చెయ్యాలి అన్నటువంటి దాన్ని ఈ మాస మాహాత్మ్యంలో చెప్పాడు. అందువల్ల దాన్నే నేను చెప్తాను. మాధవస్తేషు వైశాఖం, మాసముల్లో ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత అన్నటువంటిది ఉన్నది. అందులో ఇక్కడ చెప్పేటువంటిది కార్తీక, మాఘ, అదే విధంగా వైశాఖం అన్నటువంటిది 3 మాసములు చాలా ప్రసిద్ధమైనటువంటి మాసములు. అందులోనూ ఈ వైశాఖ మాసం యొక్క విశిష్టత దాన్ని మీరు చెప్పాలి. ఏ విధంగా? మాతేవ సర్వజీవానాం సదైవ ఇష్టప్రదాయక, తల్లి ఏ విధంగా తన కుమారునికి ఏది మంచి అన్నటువంటిది చూసుకొని తాను చేస్తుందో, ఇష్టార్థాలను ఇస్తుందో, అదేవిధంగా ఈ మాసం కూడా సర్వేష్టదాయకమైనటువంటిది. దాన యజ్ఞ వ్రత స్నాన సర్వపాప వినాశనం, ధర్మయజ్ఞ క్రియాసార, ధర్మ యజ్ఞ క్రియ అన్నిటికీ సారభూతమైనటువంటిది. మీరేం చేసినా కూడా విశిష్టమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఏ విధంగా సకల విద్యల యందు వేద విద్య శ్రేష్టం, మంత్రముల యందు ప్రణవం శ్రేష్టము, భూరుహాణం వృక్షముల యందు కల్పవృక్షం ఏ విధంగా శ్రేష్టమైనటువంటిదో, గోవుల యందు కామధేను ఏ విధంగానో, అదే విధంగా సకల పన్నగముల యందు శేషుడికి ఎంత విశిష్ట స్థానము, పక్షుల ఎందుకు గరుత్మంతుడు ఏ విధంగా ఉత్తముడో ఆ విధంగా అత్యుత్తమమైనటువంటి మాసం ఈ మాసం. ప్రాణవత్ ప్రియవస్తూనాం భార్యేవ సుహృదం యథ, అపగానాం యథా గంగా తేజసానాంతు రవిర్యథ. మిగిలిన అన్ని వస్తువుల కంటే మనిషికి ప్రాణం చాలా విలువైనటువంటిది. అదేవిధంగా అపగానాం యథా గంగా, నదులలో గంగా ఏ విధంగా శ్రేష్టము, వైష్ణవానాం యథా రుద్ర, ఇదే మాట భాగవతంలో కూడా వస్తుంది, ఇక్కడ కూడా చెబుతారు. అందరూ కూడా ఒక తప్పు కల్పనలో ఉన్నారు. విష్ణు వేరు, శంకరుడు వేరు అని చెప్పిన తర్వాత అలా కాదు, ఇద్దరు ఒకటే అన్నటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంత విమర్శను నేను చేయడానికి వెళ్ళటం లేదు. వైష్ణవానాం యథా రుద్ర, విష్ణు భక్తుల్లో రుద్రదేవుల వారికి చాలా శ్రేష్టత్వం ఉన్నది. వైష్ణవానాం యథా శంభు అని భాగవతం చెబుతుంది, ఇక్కడ యథా రుద్ర అని.
ఆ విధంగా అత్యుత్తమమైనటువంటి మాసం ఈ మాసము. జంతువునాం ప్రీణనం యద్వత్ అన్యేనైవ హి జాయతే. జంతువులకు అన్నం వల్ల ఏ విధంగా అంటే ఆహారం వల్ల ఏ విధంగా ప్రీతి కలుగుతుంది, తద్వత్ అదే విధంగా ఈ ఉత్తమమైనటువంటి మాసంలో ఏమి చేయడం వల్ల అంటే తద్వద్ వైశాఖ స్నానేన విష్ణు ప్రీణాత్య సంశయ. వైశాఖ స్నానం ఆచరించడం వల్ల భగవంతుడికి ప్రీతి కలుగుతుంది. వైశాఖ, కార్తీక, మాఘ మొదలైనటువంటి వాటిని ఆకామావై ఆషాఢ ఈ 4 మాసముల యందు స్నానానికి చాలా విశిష్టతనిచ్చారు. తద్వద్ వైశాఖ స్నానేన విష్ణు ప్రీణాత్య సంశయ. వైశాఖ స్నానం ఈ మాసంలో విశేషంగా చెప్పబడుతుంది. వైశాఖ స్నానాన్ని వైశాఖ మాసము అంటే ఈ పండుగలకంతా కూడా పౌర్ణమి నుండి పౌర్ణమి వరకు నెలను స్వీకరించేటువంటి ఒక ప్రాచీనమైనటువంటి పద్ధతి. ధర్మశాస్త్రములన్నీ కూడా అవే చెబుతాయి. అందువల్ల ఈ వైశాఖ స్నానం ఇది చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి హనుమత్ జయంతి అని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో అవాటి నుండి ప్రారంభమై వైశాఖ పౌర్ణమి వరకు ఉంటుంది. ఆ విధంగా వైశాఖ స్నానాన్ని చేయాలి. దానివల్ల భగవంతుడు చాలా ప్రీతిని పొందుతాడు. ఏ విధంగా? వైశాఖ స్నానరతాన్ జనాన్ దృష్ట్వా అనుమోదతే తావతాపి విముక్తోగై విష్ణులోకే మహీయతే. చూడండి, మన ధర్మశాస్త్రాలు ఎంత సూక్ష్మంగా చెబుతాయి అంటే వైశాఖ స్నానాన్ని ఆచరించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. కానీ ఆ స్నానాన్ని ఆచరించడానికి వీలు పడనటువంటి వారు, అంటే దేహంలో శక్తి లేదు, అటువంటి వారు ఎవరైనా ఉంటారు. ఎవరైనా వైశాఖ స్నానానికి వెళతాను అంటే వారికి అనుమతి ఇచ్చినా కూడా దాని ద్వారా కూడా అద్భుతమైనటువంటి దృష్ట్వా అనుమోదతే తావతాపి విముక్తోగై, దాని ద్వారా కూడాను తాను పాపముల నుండి వినిర్ముక్తుడవుతాడు. వైశాఖ స్నానతాన్ జనాన్ దృష్ట్వా అనుమోదతే తావతాపి విముక్తోగై విష్ణులోకే మహీయతే. పాప వినిర్ముక్తుడవుతాడు. సకృత్ స్నాత్వా మేష సంస్థే సూర్యే ప్రాతః కృతాన్నికః మహాపాపైర్విముక్తోసో విష్ణు సాయుజ్యమాప్నుయాత్. విశేషంగా వైశాఖ స్నానాన్ని చేసి ఆచరించి భగవంతుడి పూజాదులను ప్రాతరాహ్నికాన్ని చేసి భగవంతుడి పూజాదులను చేస్తే మహాపాప, సామాన్య పాపం కాదు, మహాపాప బ్రహ్మహత్యాది దోషములు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరమవుతాయి. విష్ణు సాయుజ్యమాప్నుయాత్. స్నానార్థం మాసి వైశాఖే పాదమేకం చరేద్యది సోష్వమేధయుతానాంచ ఫలం ప్రాప్నోత్య సంశయ. చూడండి, వైశాఖ స్నానానికి ఒక్క అడుగు వేసినా కూడా అతడికి అశ్వమేధ ఫలం లభిస్తుంది. అశ్వమేధ అయుతానాం, వేల అశ్వమేధ యాగముల ఫలం లభిస్తుంది. అంటే ప్రాచీన కాలంలో పద్ధతి, ఇప్పుడైతే అది కుదరదు. కానీ ప్రాచీనమైనటువంటి పద్ధతి ఇంట్లో స్నానం చేయకుండా బయట ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్నటువంటి నదినో లేకపోతే చెరువో లేకపోతే బయట కోనేరో ఏదో ఒక చోటికి వెళ్ళి అందరూ కూడా స్నానం చేసేవారు. ఆ విధంగా దానికి ఇంటి నుండి బయలుదేరి వెళతారు. స్నానార్థం మాసి వైశాఖే పాదమేకం చరేద్యది. ఒక్క అడుగు వేసినా కూడా వారికి అశ్వమేధ అయుత ఫలం లభిస్తుంది అని చెబుతారు. అథవా కూటచిత్తస్తు కుర్యాత్ సంకల్ప మాత్రకం. తాను ఇంట్లోనే ఉన్నాడు, సంకల్పం చేసుకుని స్వామి నేను వైశాఖ స్నానాన్ని చేస్తాను అని తాను స్నానం చేసినా కూడా సోపి క్రతశతం పుణ్యం, 100 యజ్ఞముల పుణ్యాన్ని తాను పొందుతాడు. లభేదేవన సంశయ. యోగచ్చేద్ ధనురాయామం స్నాతుం మేషంగతేరవౌ సర్వబంధ నిర్ముక్త. ఒక ధనుస్సు అంటే 4 మూరలు. ఒక ధనుస్సు ఎంత ఎత్తుగా ఉంటుంది అంత ఆ విధమైనటువంటి దూరాన్ని సంచరించినా కూడా అతడికి పాప వినిర్ముక్తుడవుతాడు. సర్వబంధ వినిర్ముక్త. త్రైలోక్యే యాని తీర్థాని బ్రహ్మాండాంతర్గతాని చ తాని సర్వాణి రాజేంద్ర సంతి బాహ్యే అల్పకే జలే. చూడండి, ఒక విశేషాన్ని చెబుతారు నారదుల వారు. ఈ ముల్లోకాల్లో ఉన్నటువంటి తీర్థములన్నీ కూడా అవి తాని సర్వాణి రాజేంద్ర సంతి బాహ్యే అల్పకేజలో,
ఇంట్లో ఉన్నటువంటి నీరు కాదు, బాహ్యంలో ఉన్నటువంటి, ఇంటి బయట ఉన్నటువంటి నీళ్లు, అర్థాత్ స్నానానికి యోగ్యమైనటువంటి నీళ్లలో సకల తీర్థ సన్నిధానం ఉంటుంది. అది అల్పమైనటువంటి జలమైనా కూడా, అది బావి అయినా కావచ్చు, లేకపోతే చిన్న కోనేరు అటువంటిదైనా కావచ్చు, చెరువు అయినా కావచ్చు, ఏదైనా బాహ్య అల్పకేజలే. తావల్ లిఖిత పాపాని గర్జంతి యమశాసనే యావన్న కురుతే జంతుర్ వైశాఖే స్నానమంభసి. అంతవరకు కూడా మన పాపాలన్నీ కూడా గర్జిస్తూ ఉంటాయి. అర్థాత్ పాపాభిమాని దేవతలు, అర్థాత్ పాపాభిమానులు ఎవరైతే ఉన్నారో దానవులు, వారందరూ కూడా యమలోకంలో గర్జిస్తూ ఉంటారు, ఇతడు ఇన్ని పాపాలు చేశాడు, ఇన్ని పాపాలు చేశాడు అని. ఎప్పటి వరకు ఆ గర్జన అంటే వైశాఖ స్నానాన్ని ఆచరించే వరకు. ఒకసారి వైశాఖ స్నానాన్ని ఆచరిస్తే అతడికి ఆ పాపాలు ఏమీ చెయ్యవు. యావన్ నకురుతే జంతుర్ వైశాఖే స్నానమంబసి తావల్లిఖిత పాపాన్ని, అంతవరకు మన నుదుటి పైన రాసినటువంటి ఆ పాపములన్నీ కూడా అలాగే ఉంటాయి. అందువల్ల అవశ్యంగా వైశాఖ స్నానాన్ని ఆచరించాలి. తీర్థాది దేవతా సర్వా వైశాఖే మాసిభూమిప బహిర్జలం సమాశ్రిత్య సదా సన్నిహితో నృప. తీర్థాభిమాని దేవతలందరూ కూడా గంగా, యమున, సరస్వతి, నర్మదా మొదలైనటువంటి, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర మొదలైనటువంటి ఆ నద్యాభిమాని దేవతలందరూ కూడా బాహ్యంలో ఉన్నటువంటి నీటిలో, ఇంటి బయట ఉన్నటువంటి ఆ నీటిలో సన్నిహితులై ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు అంటే సూర్యోదయం కంటే ముందే స్నానాన్ని చేయాలి అన్నటువంటిది నియమము. సూర్యోదయ సందర్భంలో అయినా అవశ్యంగా చేయాలి అన్నటువంటిది. కానీ ఇక్కడ ఒక విశేషాన్ని చెబుతారు, అదేమిటి అంటే సూర్యోదయం సమారభ్య యావత్ షడ్ఘటికావధి, 6 ఘటికలు అని చెబుతారు. 24 నిమిషాలు అయితే ఒక ఘటిక అని. ఆ విధంగా 20 షడ్ఘటికావధి తిష్టంతి చాగ్నయా విష్ణోహో నరాణాం హితకామ్యయా. మనుష్యులకు హితాన్ని చేకూర్చడానికి దేవతలు అంతవరకు కూడా ఆ బాహ్య నీటిలో వాళ్ళు ఉంటారు. ఎందువల్ల అంటే నరాణాం హితకామ్య, జనులకు హితాన్ని చేకూర్చడానికి వాళ్ళు అక్కడే ఉంటారట. అందువల్ల తావన్న ఆగచ్చతాం పుంసాం శాపం దత్తా సుధారణం. అప్పటి వరకు మనం ఇక వెళ్ళకపోతే వారు నాకు శాపాన్ని ఇచ్చి తీర్థాభిమాని దేవతలందరూ కూడా వెళ్ళిపోతారు. అప్పటి వరకు కూడా మన కోసమని కాచుకొని ఉంటారు, అక్కడ నిరీక్షణ చేస్తూ ఉంటారు. ఎప్పుడు భక్తులు వస్తారు, ఇక్కడ స్నానం చేసి వెళతారు, వారి పాపాలను మేము దూరం చేస్తాము. అంతవరకు నిరీక్షణ చేసి, సూర్యోదయం తర్వాత 6 ఘటికల వరకు నిరీక్షణ చేసి, ఇక రాకపోతే వారు శాపాన్ని ఇచ్చి వెళతారు. అందువల్ల వైశాఖ స్నానాన్ని విశేషంగా ఆచరించాలి అన్నటువంటి అంశాన్ని మనకు చెబుతారు. తర్వాత ఇక్కడితో ప్రథమాధ్యాయాన్ని సమాప్తి చేసి నానా విధమైనటువంటి దానములను ఈ అధ్యాయంలో, 2వ అధ్యాయంలో, తర్వాతి అధ్యాయంలో కూడా చెబుతారు. మాధవ ఈ మాసానికి సమానమైనటువంటి మాసం, కృతానికి సమానమైనటువంటి యుగం, వేదానికి సమానమైనటువంటి శాస్త్రం, గంగకు సమానమైనటువంటి తీర్థం లేదు. అందువల్ల ఇక్కడ విశేషంగా వైశాఖ మాసం అందరికీ కావలసినటువంటిది నీళ్లు. అది ప్రాణి అయినా, పశువైనా, పక్షి అయినా అన్నిటికీ కూడా నీళ్లు కావాలి. న జలేన సమం దానం నసుకం హర్యయా సమం. జలానికి సమానమైనటువంటి దానం లేదు. కృషికి, మనం చేసేటువంటి ప్రయత్నానికి సమానమైనటువంటి విత్తం లేదు. జీవితానికి, జీవించడమే ఒక లాభము అని చెబుతూ నమాధవ సమంలోకే పవిత్రం కవయో విదుహు అనేక దృష్టాంతాలను చెబుతారు. ధర్మానికి సమానమైనటువంటి మిత్రుడు లేడు, సత్యానికి సమానమైనటువంటి కీర్తి లేదు, నతృప్తి రశనాతుల్య, భోజనానికి సమానమైనటువంటి తృప్తి లేదు, భగవంతుడికి సమానమైనటువంటి వ్యక్తి ఎవరూ లేరు లోకంలో. అటువంటి విశిష్టమైనటువంటి మాధవ మాసంలో చెప్పాను కదా, మాధవుడు నియామకుడు, మాస నియామకుడు. అందువల్ల ఈ మాసాన్ని మాధవ మాసము అని పిలుస్తారు. మాధవ పరమో మాస శేషశాయి ప్రియస్తద అవ్రతేన క్షపేద్యస్తు మాసం మాధవ వల్లభం. అందువల్ల ఇక్కడ కొన్ని ధర్మాలను చెబుతారు. దాన ధర్మం, దానం కూడా ధర్మము అంటే
ధర్మో ధర్మ అని భగవంతుడికే పేరు. విష్ణు సహస్రనామంలో ధర్మ అని భగవంతుడిని పిలుస్తారందువల్ల ధర్మాధర్మ నియామకుడైనందువల్ల భగవంతుడిని ధర్మ అని పిలిచారు. అతడిని సంతృప్తి పరిచేటువంటి కార్యములు ఏవైతే ఉన్నాయో వాటిని ధర్మములు అని పిలుస్తారు. అది భగవంతుడి ఆరాధన కావచ్చు, లేకపోతే అది భగవంతుడి ఆరాధనలోనే అన్నీ వస్తాయి, అందులోనే శాఖోపశాఖలుగా ఉంటాయి కాబట్టి అదే పరమమైనటువంటి ధర్మం. అందువల్ల కొన్ని వ్రతాలను అర్థాత్ నియమాలను ఇక్కడ చెబుతారు. తిర్యగ్యోనిం సయాత్యాశు సర్వధర్మ బహిష్కృత అవ్రతేన గతో ఏషాం మాధవో మర్త్యధర్మిణాం. అందువల్ల ఇక్కడ భగవంతుడికి అతి ప్రీత్యాస్పదమైనటువంటి ఈ మాసంలో తాను మాసవ్రతాన్ని ఒక నెల పూర్తిగా ఆ మాసవ్రతాన్ని ఆచరించాలి అన్నటువంటి దాన్ని చెబుతారు. ఇష్టాపూర్త వృతాతేషాం ధర్మో ధర్మవృతాంబర ప్రవృత్తానాంతు భక్షాణం మాధవే నియమే కృతే. తాను ఈ మాసధర్మాలను ఆచరించకపోతే తాను చేసిందంతా కూడా వ్యర్థమే అని చెబుతారు. ఎవరైతే నియమపూర్వకంగా ఇక్కడ భోజనాదులను చేస్తారు, ఆ భోజనాన్ని కూడా నియమపూర్వకంగానే చేస్తారో అతడికి కూడా విశిష్టమైనటువంటి ఫలం ఈ వ్రతం వల్ల అర్థాత్ ఈ మాసధర్మం వల్ల అతడికి లభిస్తుంది. సంతీహ బహువిత్తాని వ్రతాని వివిధాని చ. బహువిత్త అంటే ఎక్కువ ఖర్చు చేసి చేసేటువంటి వ్రతాలు నానా విధమైనటువంటివన్నీ కూడా ఉన్నాయి. కానీ ఒక మాటను విశేషంగా చెబుతారు. ఏమిటి అంటే మన యోగ్యత ఎంత ఉందో దాన్ని చూసుకునే దాన ధర్మాలను చేయమని చెబుతుంది. ఇప్పుడు ఏ ఒక్క అధికారి కొరకు శాస్త్రం రచించబడలేదు, అందరికీ సమానమైనటువంటిది శాస్త్రం. అందువల్ల యోగ్యతానుసారంగానే అక్కడ చెప్తూ వెళతారు. ఏదైనా శాస్త్రం కూడాను అందరికీ సమానమే, వాళ్ళు తమ శక్తి అనుసారంగా చదువుతారు. ఇప్పుడు ఇంజనీరింగ్ ఉంది అథవా మెడిసిన్ ఉంది, అది అందరూ ఏకప్రకారంగా ఒకే విధంగా వారికి ఏది యోగ్యమో వాళ్ళకి ఎంత సామర్థ్యం ఉన్నదో అంత చదువుతారు. ఆ విధంగానే ఇక్కడ కూడా దాన ధర్మాలను చెప్పినప్పుడు అందరూ ఇది కేవలం మోసము అని సర్వథా చింతించవద్దు. మీ శక్తి అనుసారంగా మీరు చేయాలి తప్ప ఇక్కడ ఏక విధమైనటువంటి దాన్ని చెప్పరు. ఎందుకంటే అడిగేటువంటి వ్యక్తి సాక్షాత్తు అంబరీష మహారాజు. అతడి యోగ్యత చాలా గొప్పది, ఇవన్నీ చేయడానికి అతడికి సామర్థ్యము ఉన్నది. అందువల్ల నారదుల వారు అన్నిటినీ చెప్పారు. మనకు ఏది సాధ్యమో మనం దాన్ని చేయాలి. సంతీహ బహువిత్తాని వ్రతాని వివిధాని చ దేహ ఆయాసకరాణ్యవ పునర్జన్మ ప్రదాని చ వైశాఖ స్నాన మాత్రేణ న పునర్జాయతే భూమి. ఇందులో ప్రధానంగా చెప్పినటువంటిది వైశాఖ స్నానం, చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ పౌర్ణమి వరకు. సర్వదానేషు యత్పుణ్యం సర్వతీర్థేషు యత్ఫలం తత్ఫలం సమమాప్నోతి మాధవే జలదానత. ఈ వైశాఖ మాసంలో ఎండలు ఠారెత్తుస్తున్నాయి. అందరికీ అనుభవయోగ్యమైనటువంటిది, ప్రత్యేకంగా నేను చెప్పవలసినటువంటిది లేదు. ఒక రోజు కంటే ఇంకొక రోజు అధికంగానే ఉన్నాయి. అందువల్ల ఈ వైశాఖ మాసంలో జలదానం గురించి విశేషంగా చెబుతారు. జలదాన అసమర్థేన పరస్యాపి ప్రబోధనం. తనకు జలదానాన్ని చేయడం సాధ్యం కాదు అంటే వేరే ఎవరికైనా చెప్పి, ఒరే కాస్త నీ మంచినీళ్లు ఇవ్వరా, ఎవరికైనా దానం చెయ్యి అనంటే అతడు చేసినా కూడా కర్తవ్యం భూతికామేన, ఇతడికి కూడా అనుమోదన చేసినా కూడా ఫలితం లభిస్తుంది. అందువల్ల జలదానం చాలా విశిష్టమైనది. మిగిలిన అన్ని దానాలు ఒకవైపు, జలదానం ఒకవైపు. ఎందువల్ల అంటే నీళ్లు లేకుండా పశువులన్నీ కూడా చనిపోతాయి. అందువల్ల ఆ జలదానం చాలా శ్రేష్టమైనటువంటిది. వెనకటికి మిగిలిన అన్ని దానాలను ఒక తక్కెట్లో, జలదానాన్ని ఒక తక్కెట్లో వేస్తే జలదానమే వైశాఖ మాసంలో గొప్పది అని తేలింది. అందువల్ల మార్గే అధ్వగానం యో మర్త్య ప్రపాదానం కరోతి యః సకోటి కులముద్ధృత్య విష్ణులోకే మహీయతే.
మార్గ మధ్యంలో ప్రప అంటే ఈ నీళ్ల కుండలు అన్ని పెట్టి ఇప్పుడు మనం చలివేంద్రము అని చేస్తూ ఉంటాం కదా, అటువంటి దాన్ని ఎవరైతే చేస్తారో వారి కులం ఉద్ధరించబడుతుంది. అది నిష్కామంగా చేయాలి. అర్థాత్ ఏదో తన పబ్లిసిటీ స్టంట్ దాని కొరకు చేయకూడదు. అందరికీ ఇది యోగ్యంగా ఉండి అందరికీ దాహం తీరాలి అన్నటువంటి ఉద్దేశంతో భగవత్ప్రీతితో చేస్తే దానికి విశిష్టమైనటువంటి ఫలితం. దేవానాంచ పితॄణాంచ ఋషీణాం రాజసత్తమ అత్యంత ప్రీతిదం సత్యం ప్రపాదానం న సంశయ. దేవతలకు, పితృవులకు, ఋషులకు, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది జలదానం. అక్కడ ఏం చేయవలసినటువంటిది లేదు. ఆ నీళ్లు పెట్టి వచ్చిపోయే వాళ్లకు, దారిలో తిరిగేటువంటి వారికి ఆ నీళ్లు ఇస్తే చాలు. దానివల్ల విశిష్టమైనటువంటి పుణ్యం. ప్రపాదానేన సంతుష్ట ఏనాధ్వశ్రమకర్షితాః తోషితాస్తేన దేవాశ్చ బ్రహ్మ విష్ణు శివాదయ. ఆ వ్యక్తి నీళ్లు తాగి సంతోషపడితే చాలు, దేవతలు కూడా, వారికి కూడా సంతోషం కలుగుతుంది. అతడు మనకు వరాన్ని ఇవ్వవలసిన పని లేదు. ఆ నీళ్లు తాగి అబ్బా అని సంతృప్తి చెందితే చాలు. సలిలం సలిలాకాంక్షి, నీళ్లు కావలసినటువంటి వాళ్లకు నీళ్లు. అందువల్లనే అక్కడక్కడ బావులను, చెరువులను తవ్వించేటువంటి పద్ధతి మన పూర్వీకుల్లో ఉన్నది. అంటే వచ్చే వాళ్ళకి జలదానం. ఇప్పుడు ఏమైపోయింది అంటే అవన్నీ ఏమీ లేవు. ఒక ప్లాస్టిక్ బౌల్లో నీళ్లు వేసి ఇంటి బయట పెట్టి పక్షులకు అని ఇప్పుడు అది కొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ఇదేమీ అంటే మనకు ఇప్పటి జనరేషన్కి అది కొత్తదే, కానీ వెనుకటి వారికి అదేది కొత్తది కాదు. ఎందువల్ల అంటే వారికి తెలుసు ధర్మ విషయాలు. మన పూర్వీకులన్నీ అందరూ కూడా చేసినటువంటివే ఇవి. అందువల్ల అటువంటి ఆ విశిష్టమైనటువంటి దాన్ని చేయాలి. ఆ ప్రపాదానం, ఆ చలివేంద్రాలను ఏర్పాటు చేసి నీళ్లు ఇస్తే దానివల్ల సంతోషం కలుగుతుంది. సలిలం సలియాకాంక్షి. లేకపోతే అక్కడక్కడ చెట్లను పెంచాలి. ఏదైతే ఇప్పుడు మనం చేయటం లేదో అదే, ఏదైతే మనం ఫ్యాషన్ గా భావించి కొత్త ట్రెండ్ అని రోజుకొక ట్రెండ్ ప్రారంభం అవుతుంది. ఆ విధంగా ఉన్న వృక్షాలన్నీ కూడా నరికేస్తున్నాం. కానీ ఆ నీడ కావాలి అంటే చెట్టే కావాలి. అందువల్ల ఆ ఛాయ అపి ఇచ్చతాం. ఇంటి బయట ఒక చెట్టు ఉంటే నలుగురు వచ్చి, పశువులు వచ్చి అక్కడ ఉండి కాస్త సేద తీరి ఈ వేసవి కాలంలో వెళతాయి. వ్యజనాన్ని, అర్థాత్ గాలి వేసుకోవడానికి విసనకర్రను ఇవ్వాలి వైశాఖ మాసంలో. జల, ఛత్ర, వ్యజన ఈ 3 దానాలు కూడా విశిష్టమైనటువంటివి వైశాఖ మాసంలో. ఉదకుంభాన్ని దానం ఇవ్వాలి. అది ఇవ్వకపోతే చాతక పక్షి అయి తాను పుడతాడు అని చెబుతారు. ఎందువల్ల అంటే తృషార్తుడైనటువంటి వ్యక్తికి, అర్థాత్ యోగ్యమైనటువంటి వ్యక్తికి తాను ఒక నీటి కుండను లేకపోతే నీటి పాత్రను, అందులో కూడా చల్లగా ఉన్నటువంటి నీటిని ఇవ్వాలి. తావన్మాత్రేణ రాజేంద్ర రాజసూయ అయుతం లభేత్. రాజసూయ యాగ ఫలితాన్ని తాను పొందుతాడు. అనేక రాజసూయ యాగముల ఫలితాన్ని పొందుతాడు. ఘర్మ శ్రమ ఆర్త విప్రాయ, చాలా ఎండలో వచ్చాడు, శ్రమకర్షితుడై వచ్చాడు, అటువంటి బ్రాహ్మణుడికి మీరు వ్యజనాన్ని విసనకర్రతో వీచి అతడికి మీరు నీళ్లను ఇస్తే దానివల్ల కలిగేటువంటి సంతోషం అతడికి చాలా కలుగుతుంది. దానివల్ల భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. ఆ వ్యజన దానం చేయకపోతే యో విజయేత్ పటేనాపి, తన వస్త్రం ఉంటుంది, వస్త్రంతో అయినా గాలి వేయాలి అని చెబుతారు. దానివల్ల కూడా భగవంతుడు సంతోషిస్తాడు. తాను వ్యజనాన్ని దానం చేయడం వల్ల విధూయ సర్వపాపాన్ని బ్రహ్మలోకి సగచ్చతి. బ్రహ్మ అర్థాత్ ఉత్తమమైనటువంటి లోకాలు అతడికి కలుగుతాయి. సద్య శ్రమహరం పుణ్యం, అప్పటికప్పుడు శ్రమతో బయట ఎండల పడి వస్తే కాస్త విసనకర్రతో వాళ్ళని కూర్చోబెట్టి విసనకర్ర వేస్తే, అర్థాత్ గాలి వేస్తే దానికి చాలా సంతోషించి అబ్బా ప్రాణం వచ్చినట్టయింది అని అంటారు. నారకీం యాతనాం భుక్త్వా కష్మలో జాయతే భువి. దాన్ని ఎవరైనా ఇవ్వకపోతే, ఆ వ్యజనాన్ని దానంగా ఇవ్వకపోతే, లేకపోతే దానితో గాలి వేయకపోతే అతడికి నరకమే అవుతుంది
అదేవిధంగా ఆధ్యాత్మికాది దుఃఖాలను దూరం చేసుకోవడానికి ఛత్రాన్ని ఇవ్వాలి. ఎండన పడి వెళుతూ ఉంటారు కదా, అందువల్ల ఛత్రదానం కూడా వైశాఖ మాసంలో విశిష్టమైనటువంటిది. ఛాయాహీనో మహాక్రూర పిశాచో భువి జాయతే. ఛాయ, నీడ లేకపోతే దానివల్ల చాలా ఘోరమైనటువంటి అనర్థాలున్నాయి. అటువంటి ఛత్రదానాన్ని చేయకపోతే పిశాచుడిగా తాను జన్మిస్తాడు. ఇందులో ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మన ద్వారా చేయిస్తూ ఉన్నారు అని కాదు. ఇప్పుడు కొడుకు సరిగ్గా చదవకపోతే నీవు ఫెయిల్ అయితే రిక్షా తొక్కాలి అని చెబుతారు. దాని అర్థం వాడిని భయపెట్టి చదివించడము అని కాదు. అటువంటి క్రూరమైనటువంటి అర్థాత్ ఆ పని చేయకుండా ఉత్తమమైనటువంటి చదువు చదువుకొని నీవు ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందాలి అన్నటువంటిది తండ్రి ఆకాంక్ష. అదేవిధంగా ఇక్కడ కూడాను ఇవన్నీ చెప్తూ ఉన్నారు అంటే ఇటువంటివేవి కూడా మనం పొందకుండా మనం తగినటువంటి ధర్మాన్ని ఆచరించాలి అన్నటువంటి. అదేవిధంగా పాదుకా దానాన్ని కూడా ఇక్కడ ప్రశంసిస్తారు. ఎందువల్ల? వేసవి నీళ్లు, అదేవిధంగా నీడ, అదేవిధంగా ఇక్కడ పాదత్రాణంతు యోదద్యాత్ వైశాఖే మాధవాగమే నతస్య నారకో లోక నక్లేశ ఐహికాశ్చ. ఇక్కడ క్లేశం ఉండదు, పైలోకంలో కూడా క్లేశం ఉండదు. పాదుకా దానాన్ని చెయ్యాలి. ఎవరైతే చెప్పులు లేవు కాళ్లకు, అతడికి చెప్పులను ఇస్తే అతడు సభూపాలో భవేద్భూము, అతడు ఈ భూమి యందు భూపాలుడిగా, రాజుడిగా జన్మిస్తాడు. అదేవిధంగా తన కులాన్ని కూడా ఉద్ధరిస్తాడు. ఇంకా ఎవరికి సామర్థ్యం ఉన్నదో వారు అనాథ మంటపం మార్గే శ్రమహారి కరోతియః. మార్గమధ్యంలో అక్కడక్కడ కొన్ని విశ్రాంతి మందిరాలను, విశ్రాంతి మండపాలను నిర్మించాలి. అక్కడ వచ్చిపోయే వాళ్లకు కాస్త అక్కడ దాని కింద కూర్చుంటే కాస్త ఎండన పడి వచ్చింటారు, అందువల్ల శ్రమ పరిహారం అవుతుంది. అటువంటి విశిష్టమైనటువంటి కార్యాలను ఎవరు చేస్తారో వారి పుణ్యాన్ని నేను వర్ణించలేను అంటారు. ఆ తస్య పుణ్య ఫలం వక్తుం బ్రహ్మణాపి నశక్యతే. అంత పుణ్యం వారికి కలుగుతుంది. మధ్యాహ్న కాలంలో ఇంటికి అతిథి వస్తే అతడికి భోజనాన్ని పెట్టాలి, లేకపోతే నీళ్లైనా ఇవ్వాలి. నతస్య ఫల విశ్రాంతిర బ్రహ్మణాపి నిరూపిత. సద్య ఆప్యాయనం నృణం అన్నదానం నరాధిప. అప్పటికప్పుడు తృప్తి కలిగేది ఇంకేది కాదు, అన్నదానమే విశిష్టమైనటువంటి తృప్తి కలుగుతుంది. అందువల్ల అన్నదానాన్ని కూడా ప్రశంసించారు. అంటే ఎవరు పాతకాలంలో అయితే ఒక ఊరు నుండి ఒక ఊరికి వెళ్ళేటప్పుడు ఆ ఊర్లో పరిచయస్తులు ఉండేవారు కాదు. వచ్చి అడిగితే రమ్మని పిలిచి కాస్త అన్నం పెడితే వాళ్ళకంతే తృప్తి కలుగుతుంది. అందువల్ల మార్గశ్రాంతాయ విప్రాయ ప్రశ్రయం ప్రదదాతియః తస్య పుణ్యఫలం వక్తుం బ్రహ్మణాపి నశక్యతే. అన్నీ వదులుకొని ఊరూరు వెళ్ళి పనులకై వెళుతూ ఉంటారు. అటువంటి వారికి అన్నం ఇస్తే దానివల్ల విశిష్టమైనటువంటి పుణ్యం కలుగుతుంది. వైశాఖే ఏన చాదత్తం మార్గశ్రాంతి చ భూసురే. ఎవరైతే వైశాఖంలో ఇటువంటి అన్నదానాన్ని చెయ్యరో అటువంటి వారు, అంటే శ్రమపడి వచ్చినటువంటి వారికి అన్నదానాన్ని చేయరు, తెలిసి చేయకపోతే మాత్రం అది ఘోరమైనటువంటి అనర్థానికి కారణమవుతుంది. అన్నదో మాతృపిత్రాదీన్ విస్మారయతి భూమిప తస్మాదన్నం ప్రశంసంతి. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే ఎంత సంతోషం కలుగుతుంది, వాడు అన్నీ మర్చిపోతాడు. అంత విశిష్టమైనటువంటిది అన్నదానం. దానివల్ల మాతరః పితరః కేవలం జన్మహేతవ అన్నదానం అన్నదం పితరో లోకే వదంతి చ మనీషిణః. తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చినటువంటి వారు. అన్నదానాన్ని చేసినటువంటి వ్యక్తి అతడు చాలా విశిష్టమైనటువంటి వ్యక్తి. అన్నదానం ద్వారా సర్వతీర్థాభిమాని దేవతలు, సకల దేవతలు, సకల ధర్మాలను ఆచరించినట్టు అవుతుంది. అందువల్ల కనీసం ఎవరికైనా ప్రాణి పశు పక్షులకైనా నీళ్ళు ఇవ్వండి, అదేవిధంగా వాటికి నీడనివ్వండి, అన్నాన్ని ఇవ్వండి. ఎందువల్ల ఇప్పుడు అన్నం దొరకడం ఈ వేసవిలో చాలా కష్టం. ఇప్పుడైతే అన్ని వేరే వేరే మార్గాల్లో సంపాదిస్తున్నాం, కానీ పూర్వంలో అయితే ఇది చాలా కష్టమైనటువంటిది. ఆ విధంగా ఈ 3 దానాలు చాలా ప్రశస్తమైనటువంటిది అని చెబుతారు. అదేవిధంగా యోమర్త్యో ద్విజవర్యాయ పర్యంకంతు దదాతియః.
అదేవిధంగా ఈ శయ్యాదానం అన్నటువంటిది కూడా ఈ వైశాఖ మాసంలో ప్రశంసిస్తారు. అటువంటి దానాన్ని కూడా చేయాలి. తం దత్వా సకలం పాపం నిరస్య గతకల్మషః. ఆ శయ్యాదానాన్ని చేస్తే మంచము లేకపోతే పరుపు అవన్నీ కూడా ఇస్తే అతడు అఖండ పదవీమ్యాతి యోగినామపి దుర్లభాం. యోగులకు దుర్లభమైనటువంటి ఉత్తమమైనటువంటి లోకాన్ని పొందుతాడు. ఎందువల్ల అంటే శ్రమ పరిహారం అయ్యేటువంటిది పడుకుంటే దానివల్ల శ్రమ పరిహారం అవుతుంది. నజాతు సీదతే లోకే జన్మ మృత్యు జరాదిభి. అతడికి మళ్ళీ మళ్ళీ జన్మ అన్నటువంటిది రాదు. అర్థాత్ పుణ్యాన్ని సంపాదించి ఉత్తమమైనటువంటి తత్వజ్ఞానం ద్వారానే మోక్షాన్ని పొందుతాడు. ఆసీనే సకలం పాపం జ్ఞానతో అజ్ఞానత కృతం. ఎక్కడైతే వాళ్ళు కష్టపడుతూ ఉన్నారో అటువంటి వ్యక్తి ఇంటికి వెళ్ళి ఇస్తే గృహీత్వా బ్రాహ్మణో యత్ర శైతేచ జీవమాస్థితః. అటువంటి వారికి తాను తెలిసి తెలియకుండా చేసినటువంటి సకల పాపాలు కూడా దూరమవుతాయి. విలయం యాతి రాజేంద్ర కర్పూర ఇవచాగ్నినా శయనే బ్రహ్మ నిర్వాణం సనరో యాతి నిశ్చితం. ఎవరైతే ఈ శయ్యాదానాన్ని చేస్తే అతడు ఆ వ్యక్తి సుఖంగా దాని మీద పడుకుంటే మాత్రం అతడి పాపాలన్నీ కూడా కర్పూరం, అగ్నికి కర్పూరం ఏ విధంగా ఆహుతి అవుతుందో ఆ విధంగా అతడి పాపాలన్నీ కూడా ఆహుతి అవుతాయి. అదేవిధంగా మరికొన్ని ఈ శయ్యాదాన విషయంలోనే చెబుతారు. సదద్యోదద్యాత్ కశిపుం మాసే వైశాఖే స్నానవల్లభే సాన్వయో వర్తతే నూనం రోగాదిభిరనాహత. ఏ విధమైనటువంటి రోగాలు లేకుండా ఆయుష్య పరమారోగ్యాన్ని పొంది తాను విశిష్టమైనటువంటి ధర్మాలను ఆచరిస్తాడు. అతడి కులంలో అధార్మికులు ఎవరూ కూడా జన్మించరు. భుక్త్వాతు సకలాన్ భోగాన్ స్తతః పంచత్వమేష్యతి. తాను ఇక్కడ సకల భోగాలను పొంది తాను ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతాడు. ఎందువల్ల సుఖం నిద్రాం వినాయేన ననునాం జాయతే క్వచిత్. సుఖమైనటువంటి నిద్ర ఏ వ్యక్తి అయితే పొందుతాడో దానికి ఆశ్రయాన్ని ఎవరైతే కల్పిస్తారో అతడు సామ్రాజ్యాన్ని కూడా పొందగలడు. అందువల్ల అతి విశిష్టమైనటువంటిది. పునఃసుఖి పునర్భోగి పునర్ధర్మపరాయణ. మళ్ళీ మళ్ళీ ధర్మాచరణ, ఉత్తమమైనటువంటి భోగం ఇదంతా కూడా లభిస్తుంది. అదేవిధంగా తారణకటంతు యోదద్యాత్ కటమన్యం రథాపివ తత్ర శేతే స్వయం విష్ణు వ్రతస్థ పరమేశ్వర. వ్రతాన్ని ఈ మాసధర్మాలను ఆచరిస్తూ చాప కూర్చోడానికి పడుకోవడానికి చాపనిచ్చినా కూడా వారికి ఉత్తమమైనటువంటి గతి లభిస్తుంది. యథా జలగతాచూర్ణ నజలైర్ విద్యతే క్వచిత్. అతడు సంసారంలో ఉన్నా కూడాను ఈ శంఖము అది నీళ్లలో ఉంటుంది. నీళ్లలో ఉన్నా కూడా దానికి ఏ విధమైన అది పాచి పడుతుందే తప్ప అది నాశనం అవ్వదు. ఆ విధంగా అతడు సంసారంలో ఉన్నా కూడాను తనకు ఏ విధ ఆ సంసార బాధలేవి కూడా అతడికి కలగదు ఎవరైతే కింద వేసుకోవడానికి పడుకోవడానికి చాపనిస్తారు. ప్రశ్రయే శయనార్థాయ యోదద్యాత్ కటకం బలం తావన్మాత్రేణ ముక్త స్యాన్ నాత్రకార్య విచారణ. అందువల్ల దాన్నైనా ఇవ్వండి. దద్యాత్ వస్త్రం సూక్ష్మతరం. సూక్ష్మమైనటువంటి వస్త్రాలు, ఎందుకంటే ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది కాబట్టి సూక్ష్మమైనటువంటి నూలు వస్త్రాలను ఎవరైతే దానం చేస్తారో దియేంద్ర ఘర్మకర్షితే పూర్ణమాయుష్ సమాప్నోతి. పరిపూర్ణమైనటువంటి ఆయుష్ను పొందుతాడు. అది అంతస్తాపహరం దివ్యం. అంతః మనకు లోపల ఉన్నటువంటి తాపములు ఏవైతే ఉన్నాయో అటువంటి తాపములన్నీ కూడా బాహ్య తాపములు కాదు, అంతస్తాపములు కూడా దూరమవుతాయి. దత్వా మోక్షమమాప్నోతి. పాప వినిర్ముక్తులవుతాడు. సుఖశాంతించ విద్దతి. నానా విధమైనటువంటి కుసుమాలను వీలైతే తెచ్చి ఇవ్వాలి భగవంతుడి పూజాదుల కొరకు. కుసుమాంచ యోదద్యాత్ కుంకుమంచ ద్విజాతయే. ఈ కుంకుమ అంటే పెట్టుకునేటువంటి కుంకుమ అని కాదు, ఇక్కడ కేశర అని సాఫ్రాన్ దాన్ని ఎవరైతే ఇస్తారో దాన్ని విశేషంగా నీటిలో వేసి దానం చేయాలి అని చెబుతారు. అది ఇస్తే సార్వభౌమో భవేద్రాజా సర్వలోక వశంకర. పుత్రపౌత్రాది విశిష్టమైనటువంటి నానా విధమైనటువంటి భోగాలను తాను పొందుతాడు. అదేవిధంగా చందనాన్ని దానం చేయాలి. రేపు అక్షయ తృతీయ వస్తుంది. వాళ్ళ చందన లేపనం చాలా విశిష్టమైనటువంటిది. దాని గురించి రేపు ఎల్లుండి ప్రవచనంలోనే వస్తుంది.
ఆ చందన దానాన్ని చేస్తే తాపత్రయం బాహ్యతాపమంతా కూడా దూరం అవుతుంది. పాపహానిం దుఃఖహానిం ప్రాప్య నిర్వృత్తి ఆప్నుయాత్. అదేవిధంగా గోరోచన మృగనాభి కస్తూరి వీటిని కూడా ధర్మ ఈ వైశాఖ ధర్మాలను ఆచరించేవారు దానం చేయాలి. తాపత్రయ వినిర్ముక్త నరాం నిర్వాణముచ్చతి. అదేవిధంగా ఉత్తమమైనటువంటి కర్పూర సుగంధయుక్తమైనటువంటి తాంబూలాన్ని దానం చేయాలి. అటువంటి తాంబూల దానం కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని మనకిస్తుంది. పూగీ ఫలంతో యోదద్యాత్ సుగంధంచ ద్విజాతయే నారికేల ఫలం రాజన్. అదేవిధంగా నారికేళాన్ని, అది కొబ్బరికాయ కావచ్చు లేకపోతే కొబ్బరి బోండం ఏదైనా కూడా, తస్య పుణ్యఫలం శృణు సప్తజన్మ భవేద్ విప్రహ. 7 జన్మల్లో తాను బ్రాహ్మణుడిగా ఉండి ధనాఢ్య వేదపారక విశిష్టమైనటువంటి శాస్త్రజ్ఞానాన్ని పొందుతాడు. తర్వాత సప్తకులైర్యుక్త, ఆ 7 జన్మల్లో ఏ ఏ కులంలో వచ్చాడో వాళ్ళందరితో కలిసి తాను విష్ణులోకానికి వెళతాడు. అందువల్ల ఈ నారికేళ ఫల పూగీ ఫల దానం చాలా ప్రశస్తమైనటువంటిది. ఎవరైతే విశ్రాంతికై మండపాలను నిర్మిస్తారో వారి పుణ్యఫలం చెప్పడానికి సాధ్యమే లేదు. అందువల్ల మార్గోద్యానం తటాగం వా కూపం మంటపమేమచ, అక్కడక్కడ బావులను తవ్వించడం కానీ, తర్వాత తీర్థాలను నిర్మించడం కానీ, ఉద్యానాలను నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా చేస్తే కూపస్తడాగ ఉద్యానం మండపశ్చ ప్రపాతత సద్ధర్మకరణం పుత్ర సంతానం సప్తదోచ్యతే. 7 విధమైనటువంటి సంతానములున్నాయి అని చెబుతారు. అదేమిటి అంటే కూపం, తడాగం, ఉద్యానం, మండపం, ప్రప అంటే నీళ్ల మార్గమధ్యంలో నీళ్లను ఏర్పాటు చేయడం, అదేవిధంగా ధర్మాలను ఆచరించేటువంటి పుత్రుడు, వీళ్ళందరూ కూడాను సంతానం అనే పిలుస్తారు. ఇందులో ఏది లేకపోయినా కూడా అర్థాత్ ఏతేషు అన్యతమాభావే నోర్ధ్వం గచ్చంతి మానవాహ. అందువల్ల ఇవన్నీ కూడా చేయాలి. కూప నిర్మాణం, తడాగ నిర్మాణం, అదేవిధంగా ఉద్యానాలను మండపాలను నిర్మించాలి అని చెప్పేసి ఇది అవశ్యంగా చేయవలసినటువంటి కర్తవ్యం. ఎవరెవరికి ఏది సాధ్యమో వారు దాన్ని చేయవచ్చు. సత్యాశ్ర శ్రవణం, తీర్థయాత్ర, సజ్జన సంగతి, జలదాన, అన్నదాన, అశ్వత్థారోపణ అనే చెబుతారు. అవి సాధ్యం కాకపోతే ఇవన్నా చేయాలి. నిరంతరంగా సత్యాస్త్రాన్ని శ్రవణం చేయాలి, తీర్థయాత్రలను అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి, సజ్జనుల సాంగత్యంలో ఉండాలి, జలదానాన్ని అన్నదానాన్ని చేయాలి, అశ్వత్థ వృక్షాలను అక్కడక్కడ అశ్వత్థాలను పెంచాలి సాధ్యమైనంత. ఈ విధంగా ఉన్నది. అందువల్ల ఇదంతా కూడా సంతానమనే పిలుస్తారు. ఈ సంతానాన్ని ఇంకా ఎక్కువగా తత్సంతాన అని అన్విచ్చన్ సంతానేష్వేకతో వ్రజేత పశూనాం పక్షిణాంచైవ మృగాణాంచైవ భూరుహాం నోర్ధ్వలోకం సుఖం యాతి మనుష్యాణాంతు కాకత. పశుపక్ష్యాదులే అనాయాసంగా స్వర్గానికి వెళ్ళలేవు అంటే, అన్నీ తెలిసినటువంటి మానవుడు అనాయాసంగా స్వర్గానికి వెళ్ళాలి అంటే సాధ్యం లేదు. ఈ ధర్మాలన్నింటినీ కూడా ఆచరించాలి అని చెప్పి, రోగీతత్వ విరోగస్యాత్, ఎవరైతే తాంబూలదాన్ని దానం చేస్తారో అతడికి యశస్సు లభిస్తుంది, ఆయుష్యం, అదేవిధంగా శ్రీ సంపదలు లభిస్తాయి. రోగం ఉన్నటువంటి వ్యక్తి ఈ తాంబూలాన్ని విశేషంగా ఈ మాసంలో దానం చేస్తే విరోగ, ఆరోగి, రోగరహితుడిగా ఉంటాడు. వైశాఖే మాసి యోదద్యా తక్రం తాప వినాశనం, మజ్జిగను దానం చేయాలి అని చెబుతారు. అతడు విద్యావంతుడు, ధనవంతుడు అయి భూమి యందు మళ్ళీ జన్మిస్తాడు. ఆ తక్ర సదృశం, ఎందుకంటే ఇదంతా కూడా వేడి నుంచి దూరం చేసేటువంటి సాధనములు. అందువల్ల తక్ర అంటే మజ్జిగ, జంబీర సురసోపేతం లవణమిశ్రితమైనటువంటి దాన్ని ఇవ్వాలి. దాన్ని తాగినటువంటి వారు సంతోషపడితే చాలు, మనకు ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పానకాన్ని కూడా దానం చేయాలి అని. తండుల యోదద్యా తండులాన్ దివ్యాన్ మధుసూదన వల్లభే సలభేత్ పూర్ణమాయుష్యం, బియ్యాన్ని కూడా దానం చేయాలి అని చెబుతారు. అది కూడా అర్థాత్ అన్నదానం కిందనే వస్తుంది. ఘృతాన్ని దానం చేయవచ్చు. అదేవిధంగా గవ్యం, గో సంబంధమైనటువంటి పాలు, అదేవిధంగా పెరుగు దానం చేయవచ్చు. దాని ద్వారా ఉత్తమమైనటువంటి అశ్వమేధ ఫలం లభిస్తుంది. దోసకాయ, గుడ సమ్మిశ్రమైనటువంటి వాటిని దానం చేయాలి. అదేవిధంగా
యశ్చేక్షుదండం సాయాహ్నే, సాయంకాలంలో ఈ చెరుకు రసం, చెరుకు పానకం అని పిలుస్తారు కదా, దాన్ని ఇస్తే దివా తాపోపశాంతి, ఉదయం నుండి కలిగినటువంటి దానికి శాంతి లభిస్తుంది. అదేవిధంగా పానకం దత్వా సాయాహ్నే శ్రమశాంతే, శ్రమ పరిహారం కొరకు సాయంకాలంలో పానకాన్ని ఇవ్వాలి. దాని ద్వారా సర్వపాప వినిర్ముక్త, విష్ణు సాయుధ్యమాప్నుయాత్, విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. సఫలం పానకం మేషమాసే సాయం విజాతయే, సాయంకాలంలో ఈ వైశాఖ మాసంలో ఉత్తమమైనటువంటి ఫలపానకాన్ని ఇస్తే దద్యాత్తేన పితॄణాం వై సుధాపానం న సంశయ, దాని ద్వారా పితృవులకు సుధాపానం కలిగినంత సంతోషం కలుగుతుంది. వైశాఖే పానకం చూత సుపక్వ ఫల సంయుతం, మామిడికాయతో చేసేటువంటి పానకం ఏదైతే ఉందో దాన్ని ఇస్తే తస్య సర్వాణి పాపాని వినాశం యాంతి నిశ్చితం, అతడి సకల పాపాలు కూడా దూరమవుతాయి. యోదద్యా చైత్ర దర్శేతు, చైత్ర దర్శ అంటే ఈ చైత్రమాసం చివరిలో వచ్చేటువంటి అమావాస్య నాడు పూర్ణ కుంభ పానకాన్ని ఎవరైతే దానం చేస్తారో వారికి గయా శ్రాద్ధ శతంతేన, గయా శ్రాద్ధాన్ని 100 సార్లు చేస్తే ఏ పుణ్యం రావాలో ఆ పుణ్యం సాయంకాలంలో పానక దానాన్ని చేస్తే చైత్ర బహుళ అమావాస్య నాడు అతడికి అంత ఫలితం లభిస్తుంది. కస్తూరి కర్పూరోపేతం, అందులో కస్తూరి, కర్పూర, మల్లిక, ఉషీర అంటే వట్టివేరు అని వేస్తాం కదా, అవన్నీ కూడా వేసి కలశం పానకం పూర్ణం చైత్ర దర్శేతు మానవ దద్యాత్ పితॄన్ సముద్దిశ్య సషణ్ణవతిదో భవేత్. అది చైత్ర అమావాస్య నాడు ఎవరైతే దానం చేస్తారో వారికి ఆ షణ్ణవతి శ్రాద్ధాలు అని, సంవత్సరం పూర్తిగా శ్రాద్ధాలను చేస్తే 96 శ్రాద్ధాలు చేసినట్టుగా పితృదేవతలను ఉద్దేశించుకొని ఎవరైతే ఈ పానక దానాన్ని చేస్తారో వారికి అంత విశిష్టమైనటువంటి ఫలితం ఉన్నది. ఆ షణ్ణవతి శ్రాద్ధాలను చేస్తే ఏ ఫలితం రావాలో ఆ ఫలితం వారికి లభిస్తుంది అని చెబుతూ ఇక్కడితో అధ్యాయ సమాప్తిని చేస్తారు. ప్రవచనాన్ని సమాప్తి చేస్తూ శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచా మనసా ఇంద్రియేర్వా బుద్ధ్యాత్మనా వా అనుసృత స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. హరయే నమః.